నమస్తే అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. కాలాష్టమి అంటే ఏంటి, కాలాష్టమి పరిహారాలు ఏంటి, జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, చాలా మంది అంటుంటారు కాలాష్టమి ఈ రోజు తగిన పరిహారాలు చేసుకోవాలని చెప్పి మనం వింటుంటాం. ఈ రోజు కాలాష్టమి కాబట్టి కాలాష్టమి అంటే ఏంటి మా టెన్టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ కూడా ప్రతిరోజు శుభమైనటువంటి రోజే. చాలామంది అష్టమని, నవమని, దశమని ఇలాగా రకరకాలుగా ఏకాదశి మంచిదని, షష్ఠి మంచిది కాదని, లేకపోతే ఇలా రకరకాలుగా చెప్పుకుంటుంటారు కదా. వాటిలో అష్టమి కూడా మంచిదే, అది మీకు ఉపయోగపడుతుంది ఏ విధంగా అన్నది మీరు ఈరోజు తెలుసుకోవచ్చు. కాలాష్టమి అనేది ఒక మాసానికి ఒకసారి వస్తుంది. మాసం అంటే నెలకు ఒకసారి. కృష్ణపక్ష అష్టమి అంటే పౌర్ణమి అయిన తర్వాత 8వ రోజు, అమావాస్యకి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి 8వ రోజుని కాలాష్టమి అంటాం. ఈ కాలాష్టమి రోజున కాలభైరవుడిని పూజించుకోవటం ద్వారా చాలామందికి మంచి ఫలితాలు లభిస్తాయి. అది నేను చెప్పేది కాదు, కాలభైరవుడి గుడుల్లో ఈ యొక్క అష్టమి గురించి చెప్తూ ఉంటారు. అయితే ఈ అష్టమి రోజున జాతకంలో ఉన్నటువంటి దోషాలకి పరిహారాలు చేసుకోవచ్చు. ఎలా అంటే చాలామందికి శని రాహువుల యొక్క కలయిక జన్మజాతకాల్లో అక్కడక్కడ ఉంటాయి. ఉదాహరణకి ఒక జన్మ లగ్నంలో శని రాహువుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళు చాలా మొండిగా పట్టుదలతో వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎలా అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినరు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్నే తూచా తప్పకుండా పాటిస్తూ దాన్ని అది కరెక్టా కాదా అన్నది కూడా తెలుసుకోకుండా తనతో పాటు ఉన్న వాళ్ళని కూడా పాడు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క కాలాష్టమి రోజున కాలభైరవుడి యొక్క గుడిలో తప్పక అభిషేకం చేయించండి. తర్వాత ఈ కాలభైరవుడు అంటే కూర్చొని అర్థం తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే కాలభైరవుడు అనగానే మనందరికీ ఒక రూపం గుర్తుకొస్తుంది. ఏం రూపం అంటే కుక్క వెనకాల ముందు ఒక ఆయన నెత్తి మీద అగ్నిలాగా ఉండేటువంటి ఒక రూపం గుర్తుకొస్తుంది, నల్లటి శరీరాంతో. కాల అంటే అర్థం ఏమిటంటే నలుపు అనేది కాదు, అర్థం కాలము అని అర్థం, అంటే టైం అని అర్థం. భైరవుడు అంటే అర్థం ఏమిటంటే కాలము అన్నిటికీ సమాధానం చెప్తుందని మన పూర్వీకులు చెప్తుంటారు కదా. కాలం భయంకరమైనది కూడా. ఆ భయంకరమైనటువంటి కాలంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దాన్ని సింబాలిజంగా కాలాన్ని శివునితో పోలుస్తూ కాలభైరవుడి స్వరూపంలో పూజిస్తాం. కాబట్టి మనందరికీ కూడా టైం మేనేజ్మెంట్ చాలామందికి రాదు అసలు, ఎంత తెలివైనటువంటి వాళ్ళు కూడా. ఈ శని రాహువుల యొక్క కలయిక ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి అసలు తెలియదు. అలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అష్టమి రోజున ప్రదోషకాల సమయంలో స్వామివారికి అభిషేకం కానీ ఉంటే ఆ అభిషేకం కానీ మీరు చేసుకోగలిగితే మీకు జీవితంలో ఒక మార్పుకి సంబంధించి ఒక రోజు, ఈ రోజున మీరు మొదలు పెడితే ప్రతి కాలాష్టమి రోజున ఇలాగే చేసుకోగలిగితే మీరు, అంటే నెలకొక్కసారి మీరు చేసుకోగలిగితే మీకు జన్మ లగ్నంలో ఉన్నటువంటి దోషం వెళ్తుంది. అలాగే అష్టమ స్థితిలో ఉన్నటువంటి దోషం. అష్టమ స్థితి అంటే చాలామందికి రీప్రొడ్యూస్ ఆర్గాన్స్తో పాటు మన నడుముల భాగంలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఇబ్బందులు కలుగుతాయి. అంటే నడుముల నొప్పులతో పాటుగా రీప్రొడ్యూస్ ఆర్గాన్స్లో ఇబ్బందులు, అంటే గర్భస్థమైనటువంటి దోషాలు అంటాం. వీటికి నువ్వులు బెల్లం శనివారం రోజున లేదా ఈ అష్టమి రోజున ఈ కాలభైరవుడి గుడిలో ప్రసాదంగా ఇచ్చి ఆ ప్రసాదాన్ని మనం కూడా తీసుకోగలిగితే మంచిది. ప్రసాదం ఇస్తే ఎలా మంచిది అని మీరు అందరూ అనుకోవచ్చు. మన పూర్వీకులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళ ఈ యొక్క వాళ్ళకు ఉండేటువంటి సహజమైనటువంటి ప్రాబ్లంలో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే బలం కోసం నువ్వులు బెల్లాన్ని పెడతారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వులు బెల్లం తినటం వల్ల కాల్షియంతో పాటుగా డి విటమిన్తో పాటుగా ఐరన్ కూడా మనకు బాగా పడుతుంది. దానివల్ల శరీరం నడుముల భాగంలో బిగుతు ఏర్పడుతుంది, అంటే బలం ఏర్పడుతుంది. ఎంత అద్భుతమైన విషయం చెప్పండి. ఈ విషయం దోషానికి పరిహారం తిండిలో కూడా పెట్టారనమాట. ఈ విషయాన్ని మనం తెలుసుకోకుండా బెల్లం పెడితే పోతుందా అన్నటువంటి మూర్ఖంగా ఆలోచించదు. దాని వెనకాల ఉన్న లాజిక్ ఆలోచించాలి. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా లేరు కాబట్టి తెలియదు. అలా చేస్తే ఆ దోషం తగ్గుతుంది. అలాగే తర్వాత పంచమ స్థితిలో ఎక్కడైతే శని రాహుల యొక్క కలయిక ఉండి సంతాన దోషం ఉంటుంది, అంటే పిల్లలు ఉండకపోవటం, ఒకవేళ ఉన్నా సరైన స్థితిలో వాళ్ళు వృద్ధిలోకి రాకపోవటం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మీరు అనాథ శరణాలయంలో ఉండేటువంటి బిడ్డలకి ఆహారం ఇవ్వండి. తప్ప
తప్పకుండా మీ బిడ్డలకి ఆ దోషాన్ని తగ్గిస్తుంది. ఇంకొకటి దశమ భావంలో అంటే ఉద్యోగ స్థానంలో శని రాహువులు ఉండి ఉద్యోగం చేస్తూ కూడా అక్కడ చాలామంది ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. అంటే తోటి ఉద్యోగులతో లేకపోతే పైన ఉన్నటువంటి అధికారులతో, లేదా ఉద్యోగం ఉన్నా కూడా తృప్తికరంగా లేకపోవటం, ఏదో చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళు శ్రమించే వ్యక్తులు అంటే కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒక రోజున ఈ అష్టమి రోజున తప్పక ఆహారాన్ని ఇవ్వండి. దానివల్ల మీకు మంచి జరుగుతుంది. గురుగారు మనకు కాలర్ జాయిన్ అవుతున్నారు. కనకదుర్గ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తారా? 21వ తారీఖు ఓకే, 9వ నెల 2003 సంవత్సరం. 2003. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప గురించి అండి. ఓకే, పుట్టిన స్థలం ఎక్కడండి? భీమడోలు. భీమడోలు. సమయం చెప్తారా? ఉదయం 8:35. ఉదయం 8:35. 35 నిమిషాలు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? పాప భవిష్యత్తు ఎలాగుంటుందో తెలుసుకున్నామండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం. ఎవరి భవిష్యత్తు అయినా మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి లైవ్లో వివరించి చెప్పలేం పూర్తిగా. కాకపోతే అంటే జాబ్ పరంగా ఎలాగుంటది స్థిరంగా అది అలా క్వశ్చన్ అడగండి. ఎందుకంటే భవిష్యత్తు అంటే భవిష్యత్తు మొత్తం ఎవరు చెప్పలేమమ్మా. ఎవరి భవిష్యత్తు అయినా కూడా మీకు జీవితంలో చెప్తున్నా వినండి, దయచేసి ఎవరిది ప్రశాంతంగా ఉండదు. ఒక ఎద్దల బండి గులక రోడ్డులో పోతే ఎలా ఉంటుందో జీవితం, అందరి జీవితం అలాగే ఉంటుంది. అర్థమైందా తల్లి? ప్రతి ఒక్కళ్ళ జీవితం ఉంటుంది, అందరిది సాఫీగా ఉండదు. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుంటాయి. మీ అమ్మాయి జన్మజాతకం వచ్చేసి తులా లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం పునర్వసు, నక్షత్రం 4వ పాదం. ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు ఉద్యోగ స్థానంలోనే ఉన్నందువల్ల అందులో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో గురువు నక్షత్రంలో ఉండటం, అలాగే గురువు కూడా జన్మజాతకంలో లాభంలో అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ అమ్మాయి జాతకంలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బంది పెద్దగా ఏమీ లేదు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయితే ఇక్కడ జన్మజాతకంలో శని మహాదశ జరుగుతుంది. ఈ శని దశ 2026 జనవరి దాకా, అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి దాకా ఉంటుందమ్మా. ఈ జనవరి వరకు ఈ ఉద్యోగంలో కొంచెం భయం అనేది ఉంటుంది. దానికి కారణం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఇబ్బందులతో పాటు ఆమె జాతకంలో కూడా శని ఉండటం వల్ల, శని మహాదశ జరుగుతూ ఉన్నందువల్ల దానికి కారణమవుతుంది. అయితే అది కూడా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న జాబ్లో ఉంటుంది. ఒకవేళ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మటే తొలగిపోతుంది. బుధదశ వచ్చిన తర్వాత బుధుడు భాగ్యాధిపతి అయి లాభంలో ఉన్నందువల్ల ఆ బుధదశ అంతా కూడా బాగుంటుంది. కాబట్టి కంగారు పడద్దు. అయితే శని మహాదశ జరుగుతుంది కాబట్టి, గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఈ రోజున కాలాష్టమి అని చెప్పాను కదా, ఇక్కడ మీ పాపకి భాగ్యరాశిలో శని ఉన్నాడు కాబట్టి అనుకూలత కోసం ఒకసారి శివాలయంలో భైరవుడి గుడిగాని ఉంటే అక్కడ తప్పకుండా సాయంత్రం వేళ ఒక దీపాన్ని పెట్టమని చెప్పండి. ఆ పాపకి ఆ భయాన్ని తొలగించుకునేందుకు ఒక మార్గంగా ఉంటుంది. ఓకే గురుగారు, మనకు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు. నల్గొండ నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఇది మా బ్రదర్ మేడం. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? పుట్టిన తేదీ వివరాలు? 6/12/1996. ఓకే, సమయం? తెల్లవారుజామున 1:30 మేడం. 1:30. పుట్టిన ప్లేస్ ఎక్కడండి? నల్గొండలోనేనా? నల్గొండ మేడం. చెప్పండి శ్రీనివాస్, ఏం తెలుసుకోవాలి? మా బ్రదర్ది స్వామి, బ్రదర్ది కుజదోషం అంటున్నారు. ఓకే, ఎలా ఉంది వివాహం గురించి? అలాగమ్మా శ్రీనివాస్, ఇక్కడ మీ సహోదరుని యొక్క లగ్నం కన్యా లగ్నం, రాశి హస్తా నక్షత్రం, 3వ పాదం కన్యా రాశి. అయితే లగ్నంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉంది. ఇది కూడా ఒకరోజు చెప్పుకుందాం. ఈరోజు శని రాహులు అన్నాం కదా, అలాగే చంద్రరాహుల కలయిక కూడా పరిహారాలు ఏమిటో ఒకరోజు చెప్పుకుందాం. ఈ చంద్రరాహుల యొక్క కలయిక జన్మలగ్నంలో హస్తా నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు హస్తా నక్షత్రంలోను, రాహువు హస్తా నక్షత్రంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ ఎమోషన్స్ కొంచెం హైగా ఉంటాయి, వీళ్ళకి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ భయం వేస్తుంది అనమాట ఎవరికన్నా వీళ్ళ యొక్క సాంగత్యంతో పాటుగా. అలాగే సప్తమంలో శనికేతువుల కలయిక ఉంది. అలాగే 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో ఉండటం మంచిదే, కానీ ఆ 12 అంటే ఆయుష్కు సంబంధించినటువంటి విషయంలో మంచిదే, కానీ తన 12వ ఇంట్లో ఉండి తన అష్టమ దృష్టితో సప్తమ స్థానాధిపతి అయినటువంటి శని ఇక్కడ 6వ స్థానాధిపతి అయినటువంటి శని 7లో ఉండటం దోషం.
ఈ కుజుడు కూడా ఆయన్ని చూడటం దోషంగా ఉంటుంది. దీనివల్ల చాలామంది జాతకాలు చూసేటువంటి వాళ్ళు మీ సహోదరునికి పిల్లనివ్వటానికి కష్టపడతారు, ఎందుకంటే ఈ దోషాలు ఉన్నాయని చెప్పి. కాబట్టి వీటికి చాలా సింపుల్గా పరిహారం చేసుకోవచ్చు. ఏమిటంటే మంగళవారం రోజున మీరు ఈ సహోదరుణ్ణి ఏదైనా గుడిలో కళ్యాణం జరుగుతుంటే, లేదా కృతికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. ఆ కళ్యాణంలో తప్పక కూర్చోమని చెప్పండి. కూర్చొని ఆ కళ్యాణంలో స్వామివారికి మాలలు ఇవ్వమనండి ముందుగానే తీసుకొచ్చి. ఆ మాలలు స్వామివారి మెళ్ళ వేసి కానీ లేదా పాదాల దగ్గర పెట్టి కానీ ఉంచి, ఆ కళ్యాణం అయిన తర్వాత అక్కడున్న స్వామివారితో అక్షంతలు వేయించుకొని ఆ మాలను ధరించమని చెప్పండి. అలాగే జాతకంలో సప్తమంలో శనికేతువుల కలయిక 6వ స్థానాధిపతి ఉన్నందువల్ల వివాహం ఆలస్యంగా జరుగుతుంది. కాబట్టి ఆ భయాలు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 29 సంవత్సరాలు వచ్చేసినాయి. కాబట్టి అందులో గురు మహాదశ జరుగుతుంది. గురువు 4వ ఇంట్లో హంస మహాపురుష యోగంలో ఉన్నారు. కావున మీ సహోదరునికి వివాహానికి సమయం అయితే ఉంది. ఇది చేయమనండి. లేటు కదా గురుగారు? అవును, లేటుగానే జరుగుతుంది, కానీ పెళ్ళి అయితే జరుగుతుంది, కంగారు పడద్దు. మనకి ఇంకో కాలర్ జాయిన్ అవుతున్నారు గురువు గారు. వసుంధర గారు శ్రీకాకుళం నుంచి. వసుంధర గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే నా గురించి మేడం, మా ఆయన గురించి, నా గురించి. ఓకే, మీ గురించా మీ ఆయన గురించా? ఎవరి డీటెయిల్స్ చెప్తారు? ఇద్దరు గురించి మేడం. సరే, మీ గురించి తెలుసుకోండి, అంటే సమయం తక్కువగా ఉంది కదా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డీటెయిల్స్ చెప్పండి. 1998. ఓకే, నెల? ఆగస్టు 16. 16 ఆగస్టు పుట్టిన సమయం? 98. యా, అవును మేడం. పుట్టిన సమయం గుర్తుందా అండి వసుంధర గారు? లేదండి. అంటే సాయంత్రం పుట్టారా, ఉదయం పుట్టారా, అదైనా గుర్తుందా? అదేం గుర్తులేదు. అమ్మా, టైం లేనిది జాతకం చెప్పటం కుదరదు తల్లి. దయచేసి మీరు టైం ఉన్న వాళ్ళే చేయండి, టైం లేకపోతే ఇబ్బంది పడతారు మీరే. కాకపోతే మీ రాశి ఏమిటి, ఆ రోజున ఏముంది, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న లగ్నం ప్రకారం నేను చెప్పగలను తప్ప మీరు ముందుగానే లేకపోతే చెప్పటం అది అబద్ధం అయిపోతుంది. ఉన్నదాన్నే కరెక్ట్గా చెప్పటం కష్టం, టైం ఉన్నటువంటిది. సరే, మీరు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్కి 16 ఆగస్టు 98కి మీ రాశి వృషభ రాశి, నక్షత్రం రోహిణి నక్షత్రం 3వ పాదం. ఇక్కడ జన్మ లగ్నం నుంచి, అంటే ఇప్పుడు ప్రశ్న లగ్నం నుంచి 7వ ఇంట్లో శని నీచంలో వక్రించున్నందువల్ల మీరు అడిగినటువంటి ప్రశ్న భార్యాభర్తల గురించి తెలుసుకోవాలను. సప్తమంలో శని ఉండటం వల్ల ఈ శని ఆయన్ని మీ మాట విననివ్వడు, ఆయన్ని సరైన దారిలో ఉండనివ్వడు. అంటే మొండిగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఒకరిని ఒకరు అనుసరించిపోరు అన్నమాట. దాని అర్థం అది, అంతే తప్ప ఇంకొకటి కాదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి శనికి తప్పకుండా మీ వారు వెళ్ళగలిగి చేయగలిగితే చేయమనండి. ఇది మీ జాతకం కాబట్టి, ఆయన సప్తమ స్థానం ప్రశ్నాలగ్నం ప్రకారం సప్తమం కాబట్టి అది భర్త స్థానం కాబట్టి ఆయన చేయాలి. ఆయన వెళ్తాడు చేస్తాడు అనుకుంటే తప్పకుండా చేయమనండి. ఏమిటంటే ఇక్కడ శని అనంగాల్నే చాలామంది భయపడిపోతూ ఉంటారు. శని అంటే కర్మకారకుడు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన ఒంట్లో శ్రమించే శక్తి ఏదైతే ఉందో ఆ తత్వానికి కారకత్వాన్ని శని అంటాం, అంతే తప్ప ఇంకొక రకమైనది కాదు. అది అలా ఉండటం వల్ల ఎలాంటి ఫలితం ఇస్తుందో మన పూర్వీకులు చెప్పిన దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి చెప్తాం, అంతే. కాబట్టి ఇప్పుడు రాహుదశ జరుగుతుంది. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కి శని సప్తమంలో ఉన్నాడు. ఈ రోజున వెళ్ళగలిగితే కాలభైరవుడి గుడిలో వెళ్ళి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఆయన్ని ప్రార్థన చేసుకోమని చెప్పండి, లేదా మీరు వెళ్ళి దీపం పెట్టండి. గురుగారు, ఇప్పటి వరకు కాలాష్టమి గురించి మీరు వివరించారు. అసలు ఈ కాలాష్టమి ప్రభావం ఒక మనిషి జీవితం పైన ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది గురువు? ప్రతిరోజు మంచి రోజు, మీకు నేను చెప్పినట్టుగా. అష్టమి కదా అని చెప్పేసి చాలామంది కష్టపడుతూ ఉంటారు. అలాంటి కష్టం పడాల్సిన అవసరం, అష్టమి కదా అని చెప్పి ఆనందం తినకుండా మానేయం కదా, అష్టమి కదా అని చెప్పి ఉద్యోగానికి వెళ్లకుండా మానేయం కదా, అష్టమి కదా అని చెప్పేసి వేరే పనులు చేయకుండా ఉండం కదా. కాబట్టి ఈ మనకున్నటువంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి నమ్మకాలని పక్కన పెడుతూ పూర్వీకులు ఈరోజు కూడా మంచి రోజే భగవంతుడిని చేసుకుంటూ, అంటే భగవంతుని ప్రార్థన చేస్తూ గుడికి వెళ్ళి అక్కడ దీపం ఉంచడం ద్వారా అంటే ఒక పని ప్రారంభించుకోవచ్చు, దానివల్ల మీకు మంచి జరుగుతుందని చెప్పే ప్రయత్నం, అంతే తప్ప మూఢనమ్మకాన్ని చెప్పే ప్రయత్నం కాదు. కాబట్టి జీవితంలో కాలాష్టమి రోజు కూడా, అంటే కృష్ణపక్ష అష్టమి రోజు కూడా మీరు మీ పనుల్ని కొనసాగించుకోవచ్చు. అలాగే మీకున్నటువంటి
నమ్మకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను తప్పు చెప్పట్లేదు. కాకపోతే అందులో ఉన్నటువంటి నమ్మకం మనల్ని కాపాడాలి, కానీ మూర్ఖంగా ఉండి అదే నమ్మకం చెడగొట్టకూడదు. కాబట్టి దీన్ని కొంచెం గమనించుకుంటే ఈ కాలాష్టమి కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పే ప్రయత్నం. ఓకే గురువు గారు, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. అనంతపురం నుంచి నాగరాజు గారు. నాగరాజు గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. గురువు గారికి నమస్తే మేడం. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ చెప్తారా? మేడం నా కూతురు అడగాలి మేడం. ఓకే, సమయం అవన్నీ చెప్పండి. నా కూతురు 13/12 ఓకే 2003 మేడం. 2003. పుట్టిన సమయం తెల్లవారుజామున 12:05 మేడం. 12:05 తెల్లవారుజామున. ప్లేస్ ఎక్కడండి? అనంతపురంలోనే జన్మించారా? వేలూరు మేడం, సిఎంసి వేలూరు. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే పాపది స్టడీస్ ఎట్లా ఉంటాయి మేడం? పాప చదువుతుంది. ఓకే, గురువు గారితో మాట్లాడండి. అట్లాగే అండి. నమస్తే సార్. నమస్తే గురువు గారు. నమస్తే అండి, చెప్పండి. పాప గురించి పాప ఫర్దర్ స్టడీస్ బిజినెస్ అవుతాను సార్. ఓకే, ఫర్దర్ గా స్టడీస్ ఎట్లుంది, జాబ్ ఏమన్నా అవకాశం ఉంది, చేసే అవకాశం? ఇక్కడ ఈ అమ్మాయి లగ్నం సింహ లగ్నం, రాశి కర్కాటక రాశి అండి. నక్షత్రం పుష్యమి నక్షత్రం 2వ పాదం. లగ్నంలో గురువు, అందులో కూడా ఇక్కడ విద్యాస్థానంలో సూర్యుడు లగ్నాధిపతి ఉండటం, ఇక్కడ బుధ మహాదశలో రాహు జరుగుతుంది. ఇక్కడ విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థితిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది కుజదోషం అని చెప్తాం. అయితే ఈ జన్మజాతకంలో విద్యలో ఫర్దర్గా ముందుకు వెళుతుంది, కానీ తల్లికి దూరం అయిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మదర్ చాలా వరకు ఆ అమ్మాయితో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయమని చెప్పండి, లేకపోతే ద్వేషం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదొక్కటి కొంచెం మీరు గమనించుకోవాలి. ఎందుకంటే మాతృస్థానాధిపతి భాగ్యాధిపతి అష్టమంలో మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా అష్టమ స్థితిలో ఉండటం, శుభగ్రహ దృష్టి లేకపోవటం వల్ల ఇక్కడ ఇబ్బంది అనేది కలుగుతుంది. కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆమె ఫర్దర్గా స్టడీలో బాగానే ఉంది. అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఆమె జాతకంలో పంచమ స్థితిని పొంది గురువు యొక్క దృష్టిలో ఉన్నందువల్ల తప్పక ఆమె ఉద్యోగ స్థితిలో ఉన్నతంగా బ్రతుకుతుంది. కానీ ఉన్నటువంటి కుజ దోషం వల్ల మాతృ సంబంధమైనటువంటి దోషంగా పరిణమిస్తుంది. దానివల్ల తల్లి ఆరోగ్యము, తల్లితో పాటుగా తల్లిని ద్వేషించటం, లేదా తల్లే ఈ అమ్మాయిని కొంచెం పట్టించుకోకపోవటం లాంటివి జరుగుతాయి. అలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుంది. అందుకని తప్పకుండా ఈమెకున్నటువంటి దోషానికి మీరు పరిహారం అడగకపోయినా నేను పరిహారం చెప్పాలి. ఇక్కడ కుజుడు అంటే మంగళప్రదమైనటువంటి వాడు. చాలామందికి భయం ఉంటుంది. దీని గురించి రేపు మీకు నేను చెప్తాను. కుజుడిని మంగళవారం రోజుని ఎందుకు గుడికి వెళ్ళాలి, ఎందుకు పూజించాలి అన్నది మీకు నేను రేపు చెప్తాను ఖచ్చితంగా. కాబట్టి ఈ కుజుని యొక్క ప్రభావం తగ్గటం కోసం చాలామంది మనం ఎర్రటి తాడు కట్టుకుంటాం, అలాగే పగడాన్ని వేసుకుంటాం, ఎర్రటి పగడాన్ని వేసుకుంటాం. ఇలాంటివి ఎందుకు అంటే ఆ కుజ దోషాన్ని, అంటే మంగళప్రదమైనటువంటి వాడు అమంగళమైనటువంటి స్థితిలో ఉన్నందువల్ల దానిని మనకు వచ్చే ఫలితాలు వేరుగా ఉండకుండా ఉండేదానికి ఫలితం ఉపయోగపడుతుంది. కాబట్టి మంగళవారం రోజున చక్కగా ఈ అమ్మాయిని ఆంజనేయ స్వామి గుడిలో తప్పక సింధూరం ఇవ్వమని చెప్పండి. ఈ దోషానికి అంటే ప్రతి మంగళవారం అంటే అది మీ ఓపిక, చేసుకోవచ్చు, చేస్తే తప్పులేదు. వెళ్ళి సింధూరం ఇచ్చి ఒక బొట్టుగా పెట్టుకోవడం ద్వారా తప్పక సత్ఫలితం దొరుకుతుంది. గురుగారు, మరో కాలర్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. నారాయణరావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే మా బాబు గురించి అండి. ఓకే, డీటెయిల్స్ చెప్తారా? పుట్టిన తేదీ వివరాలు 17 ఎంతండి? 17 ఓకే 12 ఓకే 2002 ఓకే. పుట్టిన సమయం ఉదయం 10:45. పుట్టిన ప్లేస్ అండి? గుంటూరు అండి. గుంటూరులో జన్మించారు. ఓకే, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదే బాబు స్టడీస్. ఓకే, మీ అబ్బాయి లగ్నం అండి ఇక్కడ మకర లగ్నం, రాశి వచ్చేసి ఈ అబ్బాయి వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 2వ పాదం. జాతకంలో చంద్రరాహుల యొక్క కలయిక ఉంది. అలాగే అది పంచమ స్థానంలో శని లగ్న ధనాధిపతి అయి శని వక్రించి 6వ ఇంట్లో, సప్తమంలో గురువు వక్రించి ఇక్కడ కర్కాటక రాశిలో, దశమంలో శుక్రుడు కుజునితో, లాభంలో కేతువు, అలాగే 12వ ఇంట్లో రవి బుధులు ఉన్నటువంటి జాతకం. విద్యాస్థానాధిపతి దశమంలో ఉండి దశమం నుంచి చూస్తున్నప్పటికీ దశమాధిపతితో కలిసి ఉన్నాడు, కానీ అది శత్రు రాశి కాబట్టి శుక్రుడితో ఉన్నాడు కాబట్టి
కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది తప్ప పెద్ద ఇబ్బంది లేదు. కానీ రాహు మహాదశ జరుగుతుంది. ఈ రాహువుతో ఇబ్బంది ఉంది. ఎందుకంటే పంచమంలో ఉచ్చస్థితిని కలిగి ఉన్నప్పటికీ చంద్రుడితో కూడా కలిసి ఉన్నందువల్ల ఆయనకు ఉచ్చస్థానమే ఆ స్థానం. అలాగే ఇక్కడ 4 గ్రహాలు ఉచ్చులో ఉన్నాయి. కేతువు, రాహు, చంద్రుడు, గురువు ఉచ్చస్థితిని కలిగి ఉన్నాయి. శుక్రుడు స్వస్థానంలో ఉన్నప్పటికీ 2 మహాపురుష యోగాలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఇతని జాతకంలో చిన్న చిన్న ఇబ్బందులే. అంటే ఇబ్బందులు లేకుండా ఎవరి జీవితం ఉండదు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాహు దశ జరుగుతుంది కాబట్టి రాహు దుర్గాధీనుడై ఉంటాడని చెప్తారు. కాబట్టి అతనికి చంద్రుడితో కూడా కలిసి ఉన్నందువల్ల ఖచ్చితంగా శుక్రవారం అమ్మవారి గుడికి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి దీపం పెట్టి నమస్కరించుకోమని చెప్పండి. అతనికి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడేదానికి మంచి మార్గం కనపడుతుంది. గురుగారు, మనకు మరో కాలర్ జాయిన్ అవుతున్నారు గుడివాడ నుండి. ప్రభు గారు నమస్తే అండి. మేడం, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి ఓకే, పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తారా? 27 ఓకే, 11 నెల 11 నెల 1994. సమయం రాత్రి 8:48. 8:48. గుడివాడలోనే జన్మించారా అండి? లేదు మేడం, న్యూజివీడ్లో జన్మించారు. ప్రభు గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతుంది. ఓకే అమ్మా. ఇక్కడ నమస్తే గురుగారు. నమస్తే అమ్మా ప్రభు. ఇక్కడ నీ జన్మ లగ్నం వచ్చేసి మిథున లగ్నం, రాశి వచ్చేసి ఈయనది సింహరాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 1వ పాదం. దీన్ని ఉత్తర ఫల్గుణి అని కూడా అంటాం. మీరు అడిగింది దశమ స్థానాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ జాతకంలో 6లో ఉన్నాడు. సప్తమ దశమాధిపతి 6లో ఉండటం. దీనివల్ల ఏమవుతుందంటే వివాహ ఉద్యోగ దాంట్లో ఏదో ఒక దాంట్లో సమస్య ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు ఇక్కడ దశమ భావంలో అంటే ఉద్యోగ భావంలో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి. రాహు మహాదశలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. దీనివల్ల నువ్వు స్ట్రగుల్ అవ్వటానికి గల కారణం రాహు జాతకంలో పంచమ స్థితిలో అయితే ఇక్కడ విశాఖ నక్షత్రంలో ఉన్నది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండాల్సిందే నువ్వు. ఈ యొక్క రాహు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీరేం చేస్తారంటే తప్పక ప్రతి గురువారం గురువు దశమాధిపతి ఉన్నందువల్ల దక్షిణామూర్తి దగ్గర గన్నేరు పువ్వులు దొరుకుతాయి. మనకి పసుపు పచ్చ గన్నేరు దొరుకుతాయి. ఆ గన్నేరు పువ్వుని ఒక్కటైనా ఉంచి ప్రయత్నం చేయండి, గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మానసిక ధైర్యం ఈ ప్రపంచంలో దేన్నైనా జయించగలుగుతుంది. ఆ ధైర్యం కోసమే మనకు ఉన్నటువంటి భగవంతుడు అనే ఒక నమ్మకం. కాబట్టి ఊరికి నేను దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు కదా, వెళ్ళినప్పుడు ఒక పుష్పమో పత్రమో ఏదో ఒకటి పెట్టాలి కదా. అదేదో ఒక పసుపచ్చనటువంటి పువ్వు, గన్నేరు పువ్వు అయితే చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. అది తప్పకుండా చేయండి. మీకున్నటువంటి స్ట్రగుల్ నుంచి బయటపడేదానికి అవకాశం కనపడుతుంది. కానీ ఇంకా 1-2 సంవత్సరాల పాటు ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. వాటన్నిటి నుంచి మానసికంగా ధైర్యంగా ఎదుర్కొనేదానికి ఇది ఉపయోగపడుతుంది. గురుగారు, అష్టమి అనగానే చాలా మంది భయపడుతుంటారు. మీరు ఆ భయాల్ని తొలగించారు. కాలాష్టమి అంటే ఏంటి, ఈ రోజు ఎలాంటి పూజలు చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుందనే విషయాలు చాలా చక్కగా మా కాలర్స్ అందరికీ తెలియజేశారు. గురుగారు, ధన్యవాదాలు. రేపటి రోజున మంగళవారం రోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా కుజునికి అధిదేవతలైనటువంటి వాటికి ఎందుకు పూజ చేయాలో మనం తెలుసుకుందాం. రేపు మంచి అంటే కుజదోషంతో పాటుగా ఈ కుజుడు దోషకారకుడు ఎలా అవుతాడు, మంగళప్రదమైనటువంటి వాడు. కాబట్టి ఈ విషయం గురించి రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. రేపు కుజదోషానికి సంబంధించి అదృష్టం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.